తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విధానాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్కి నిధులు విడుదల చేయాలని కోరడంతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ని సంప్రదించి అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విధానాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్కి నిధులు విడుదల చేయాలని కోరడంతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ని సంప్రదించి అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించి పాఠశాల ఉపాధ్యాయులతో విద్యార్థులతో కలిసి వారి అవసరాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా రూపుదిద్దేందుకు ₹1 కోటి ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు. అదే ఉద్దేశంతో మన మిర్యాలగూడ నియోజకవర్గంలో బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మేము పాఠశాలను ఎంచుకోవడం జరిగింది. పాఠశాలలో కావాల్సిన లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ మరియు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.